రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డీజే అండ్ ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్ విధించారు పోలీసులు. శబ్ద కాలుష్యంతో డీజేను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. సిటీలో డైల్ 100 కు ఫిర్యాదులు రావడంతో రాజకీయ ప్రతినిధులు, అన్ని మత పెద్దలతో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోమన్నారు సిపి. హైదరాబాద్ లో డీజే అండ్ ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్ విధించారు పోలీసులు. శబ్ద కాలుష్యంతో డీజేను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. సిటీలో డైల్ 100 కు ఫిర్యాదులు రావడంతో రాజకీయ ప్రతినిధులు, అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు సిపి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, చెప్పండి, డీజే ఫైర్ క్రాకర్స్ పై బ్యాన్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ మాధురి, హైదరాబాద్లో మతపరమైన ర్యాలీల్లో డీజే అండ్ ఫైర్ క్రాకర్స్ పైన బ్యాన్ విధిస్తూ ఈరోజు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సో రీసెంట్గా జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జనం, అలాగే మిలాదున్ నబీ ప్రాసెషన్, సో వాళ్ళు కూడా అక్కడ సిటీ అంతా కూడా, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో వాళ్ళు కూడా ఇటు ర్యాలీలు తీసి దాంట్లో కూడా డీజేలు ఉపయోగించి, సో దానివల్ల కామన్ పబ్లిక్ చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయని గ్రహించిన పోలీసులు దీనిపైన ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఇటు వినాయక చవితి నిమజ్జనం టైంలో పాటు మిలాదున్ నబీ టైంలో సో ఇటు కామన్ పబ్లిక్ నుండి డీజే వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ, ఇటు చిన్నపిల్లలు చదువుకోలేకపోతున్నారు, పెద్దవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య ఎలక్ట్రానిక్ ట్రాన్స్ అని డీజేలో హై ఎండ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ రావడంతో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని గ్రహించిన హైదరాబాద్ పోలీసులు దీనిపైన మొత్తం హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళతో పాటు అన్ని మతాలకు సంబంధించిన మత పెద్దలను కూడా పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ సిపి ఆఫీస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, సో ఈ డీజేల పైన మేము బ్యాన్ చేయాలనుకుంటున్నాం, దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి అంటూ కూడా అందరికి సంబంధించిన అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. సో దీనిలో ఆల్మోస్ట్ ఒక 90 to 95% అందరూ కూడా డీజేను పూర్తిగా బ్యాన్ చేయాలి, దీనివల్ల చాలా వరకు కామన్ పబ్లిక్ ఇబ్బందులు అవుతున్నాయి. సో ఏవైనా మతపరమైన ర్యాలీలు తీసుకోవాలనుకుంటే సో అవి డివోషనల్గా వెళ్ళాలి. సో ఇటు హిందూకు సంబంధించినవైనా, అటు ముస్లిం కానీ ఇతర ఏ మతాలైనా కానీ ఈ డీజేల వల్ల యూత్ వాళ్ళు వివిధ డ్రగ్స్కి అలవాటు పడడం కానీ, లేకపోతే లిక్కర్ తాగొచ్చి వాళ్ళు డ్యాన్సులు చేయడం కానీ, ఇదే కాకుండా సో డివోషనల్గా వెళ్లకుండా ఇంకొక రకంగా వెళ్తున్నారు. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలంటూ 90 to 95% ఆఫ్ ద పీపుల్ అక్కడికి వచ్చిన అటెండ్ అయిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు కానీ, వివిధ మత పెద్దలు కానీ చెప్పారు. కానీ కేవలం కొందరు అటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ కానీ, కొన్ని హిందూ సంఘాలు కానీ ముందుగా ఈ డీజేని బ్యాన్ చేయాలంటే సో అన్ని మతాలకు సంబంధించిన ర్యాలీలో బంద్ చేయాలి, సో వాళ్ళకు సంబంధించినవి కూడా బ్యాన్ చేసినప్పుడే హిందూ పండుగలకు సంబంధించిన ర్యాలీలో బంద్ చేయాలంటూ వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు తెలిపారు. సో ఈ అన్ని తీసుకున్న తర్వాత ఆ రోజు రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. సో గవర్నమెంట్ నుంచి వన్స్ రెస్పాండ్ వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనిలో ఏముందంటే క్లియర్గా హైదరాబాద్, అలాగే అటు రాచకొండ, అలాగే సైబరాబాద్, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో మతపరమైన ఎలాంటి ర్యాలీలు తీసినా దానిలో డీజే కానీ ఫైర్ క్రాకర్స్ కానీ పూర్తిగా నిషేధం. కాకపోతే ఇటు కొన్ని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. కానీ అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు గతంలో ఇచ్చిన డెసిబుల్స్ ప్రకారం, గతంలో ఇచ్చిన ప్రమాణాల ప్రకారం మాత్రమే మీరు సౌండ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. సో అది కూడా ఎంత ఉందంటే ఇటు రెసిడెన్షియల్ జోన్కి వచ్చేసరికి నైట్ టైంలో 45 డెసిబుల్స్, డే టైంలో 55 డెసిబుల్స్ దాటొద్దు. ఇక కమర్షియల్ జోన్లో ఇటు 55 డెసిబుల్స్ డే టైంలో దాటకుండా సౌండ్ పెట్టుకోవాలి. ఇక ఇండస్ట్రియల్ జోన్లో 65 డెసిబుల్స్ దాటకుండా ఈ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. సో మామూలు సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటేనే ఇదంతా కూడా అవుతుంది. ఒకవేళ డీజే పెడితే మినిమం 90 డెసిబుల్స్ పైననే డీజే సౌండ్ వస్తుంది. కాబట్టి సో ఎక్కడా కూడా మేము డీజేకి పర్మిషన్ ఇవ్వబోమంటూ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. ఈ మామూలు సౌండ్ సిస్టమ్ పెట్టుకునే వాళ్ళంతా కూడా పోలీసుల పర్మిషన్తో మాత్రమే వాళ్ళు ఈ సౌండ్ సిస్టమ్ కూడా పెట్టుకోవాలి. ఇక దీంతోపాటు ఇదే కాకుండా కోర్టులు, కాలేజీలు, అలాగే హాస్పిటల్స్, ఇట్లాంటి ప్లేసెస్లో 100 మీటర్స్ వరకు ఈ మామూలు రెసిడెన్షియల్ జోన్లో ఏర్పాటు చేసుకునే సౌండ్ సిస్టమ్ కూడా అలో చేయబోమంటూ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా కోరారు. సో గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సేమ్ యాజ్ పర్ పీసీబీ ప్రమాణాల ప్రకారమే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏదైనా డివోషనల్కు సంబంధించి ర్యాలీలు తీసినప్పుడు
తీసినప్పుడు, మతపరమైన ర్యాలీలు తీసినప్పుడు సో ఇతరులకు ఇబ్బందులు కాకుండా మీ ర్యాలీలు తీసుకోవాలి. సో ఈ డీజేలు పెట్టడం వల్ల ఈ మధ్య వచ్చిన ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ ద్వారా పబ్లిక్కు ఇబ్బందులు అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎవరైనా పేషెంట్స్ ఉన్నా లేకపోతే వృద్ధులు ఉన్న వాళ్ళు ఇట్లాంటి సౌండ్ సిస్టమ్ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకు హార్ట్ అదిలినట్టు అవ్వడము, లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు అవ్వడం, దీంతో పాటు నైట్ అంతా నిద్ర పట్టకపోవడం. ఎందుకంటే రీసెంట్గా గణేష్ నిమజ్జనం టైంలో మనం చూసుకున్నాం. నిమజ్జనం టైమే కాదు, ఆ గణేష్ తీసుకొచ్చేటప్పుడు కూడా గణేష్ ఆగమనం అంటూ ఆ ముందు రోజు కూడా ఆ గణేష్ని తీసుకొచ్చేటప్పుడు కూడా ఇదంతా కూడా డీజేలు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం, దాని ద్వారా లోకల్గా ఉన్న పబ్లిక్ డిస్టర్బ్ అవ్వడం, ఇట్లాంటివి డయల్ 100కు ఫోన్ చేసి చాలామంది కాంప్లైంట్స్ ఇచ్చారు. సో ఇవే కాకుండా మిలాదున్ నబీకి ఆ టైంలో కూడా, గతంలో మిలాదున్ నబీ ఈ ప్రొసెషన్లో ఎట్లాంటి డీజేలు పెట్టకపోదురు, కానీ ఈసారి మిలాదున్ నబీకి చాలా వరకు ఎన్ని ర్యాలీలు తీస్తే అన్నిట్లో ఇటు డీజేలు పెట్టడం, దీంతో పాటు చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన డీజే జనరేటర్లో మంటలు రావడం, ఆ మంటలు వచ్చిన ఇష్యూ అంతా కూడా నేషనల్ వైడ్ అవ్వడం, అక్కడ చార్మినార్ దగ్గర ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందని, తర్వాత పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేశారని ఇదంతా ఇష్యూ అయింది. కాబట్టి సో ఇట్లాంటిది రిపీట్ అవ్వకుండా దీనిపైన డిసిషన్ తీసుకున్నామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. సో హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేశామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ప్రొసెషన్స్లో మామూలుగా ఈ ర్యాలీల్లో ఇటు పోలీసులు ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఈ హై ఎండ్ డీజేలు వాడడం వల్ల వాళ్ళ వాకీ టాకీలు పనిచేయకపోవడం, హయ్యర్ అఫీషియల్స్ నుంచి వాళ్ళకు వచ్చే రిస్ట్రిక్షన్స్ కానీ ఆ సూచనలు కానీ ఏమో వాకీ టాకీలో వాళ్ళకు వినబడకపోవడం, ఇదంతా కూడా చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ డీజేలు అలాగే ఫైర్ క్రాకర్స్ మీద ప్రస్తుతానికి మేము ఇటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ ఉత్తర్వులు చూసుకున్నట్లయితే కేవలం మతపరమైన ర్యాలీల్లో మాత్రమే ఈ నిషేధం ఉందంటూ కూడా ఈ హైదరాబాద్ సిపి ఈ ఉత్తర్వుల్లో క్లియర్గా పేర్కొన్నారు. కానీ కేవలం ఈ మతపరమైన కాకుండా కొన్ని పొలిటికల్ ఈవెంట్స్, పొలిటికల్ ర్యాలీల్లో కూడా చాలా వరకు డీజే పెడతారు. సో వాటి వల్ల కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా పూర్తిగా బ్యాన్ చేయాలంటూ కూడా సిటీ ప్రజలు కోరుతున్నారు. సో మొత్తానికి హైదరాబాద్కు సంబంధించి గత లాస్ట్ వెడ్నెస్డే అన్ని రాజకీయ పార్టీలు మతపరమైన పెద్దలతోటి మీటింగ్ నిర్వహించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఫైనల్గా ఈరోజు అయితే హైదరాబాద్ సిటీ పోలీసులు బ్యాన్ విధిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మాధురి.